నోరూరించే ఉసిరికాయ చట్నీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. కేజీ ఉసిరికాయలు, ఒక 100 గ్రామ్స్ ఎల్లిపాయ పేస్టు, ఒక 2 స్పూన్ల జీలకర్ర పౌడరు, 2 స్పూన్ల మెంతి పౌడరు, 1 కప్పు కారము, 1/2 కప్పు సాల్ట్, ఒక 20 ఉసిరికాయలు కట్ చేసి ఇలా పెట్టాను. గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది. వేయించడానికి సరిపడా ఆయిల్. మూత పెట్టేసుకుంటే ఆవిరికి కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ నూనెలో వేయించుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకోవడం వల్ల చట్నీ గ్రేవీ వస్తుంది. ఈ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలి. నేను 2 టైమ్స్ వేయించాను, రెండో ఆయిల్ కూడా వేసాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టుకుందాము. ఆయిల్లో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఉసిరికాయ పేస్ట్, అది కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇందాక తీసి పెట్టుకున్న ఆయిల్ మళ్ళీ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసి కలుపుకొని కొంచెం లైట్ గా వేయించుకోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఇందాక చూపించిన మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. 3 days తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు అన్నీ వేసి మొత్తం ముక్కలు కారం పట్టే వరకు కలుపుకోవాలి. తడి లేకుంటున్న బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి 3 days వరకు. పచ్చడి కలిపి పక్కకు తీసుకున్నాం కదా, ఆ బౌల్లో రైస్ వేసి కలుపుకొని తింటున్నాము. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. 3 days తర్వాత ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ గినక చాలకపోతే కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది. కొద్దిగా గాజు బౌల్లోకి తీసుకోవాలి. చట్నీ మొత్తం బయట ఉంటే బ్లాక్ అవుతుందండి, అందుకని తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.